సంగారెడ్డిలోని పైనీర్ స్కూల్లో యాజమాన్యం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం యాన్యువల్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో టీజేఏసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొని విద్యార్థులకు మార్గనిర్దేశనం చేశారు. అతిథుల సందేశాలు, చిన్నపిల్లల నృత్యాలు, ఆటపాటలు అతిథులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలు ఉజ్వల భవిష్యత్తుకు మా స్కూల్ పునాది అని తెలిపారు. తమ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు గొప్పవారుగా ఎదిగి ఉన్నత స్థాయికి చేరాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నైపుణ్యతకు ప్రాధాన్యమిస్తామని, చదివే కాకుండా క్రీడల్లో కూడా విద్యార్థులు రాణించేందుకు క్రీడలు, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కూన వనితా సంతోష్, యువజన సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కూన వేణు, సంగారెడ్డి రూరల్ ఎస్ఐ మధుసూదన్ రెడ్డి, స్కూల్ డైరెక్టర్లు స్వరూప్ రెడ్డి, నాగరాజు, శ్రీనివాస్ నాయుడు, ప్రిన్సిపాల్ ఇమ్రాన్, ఉపాధ్యాయ బృందం, సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Address regarding the Alanza. Honorable Chief Guest of today's evening, Srimati Guru, the newly elected gracious this auspicious occasion of So here I am. Already we are very transparent about the communication that we do with the parents. But as the things roll, we have to present the annual report. So when we started a year last year in the month of April, we started with the kindergarten and the new children, and everything rolled on from there with extremely good results of the year 24-25, grade 10, and this year also we are very glad to report that we have got very good results for this year 25-26. So those excellence awards will be announced in a little while. So and all-round development of our students. It is my pleasure to invite our noble-minded, enlightened mentor, principal of our school, Dr. Imran. This achievement stands and be accomplished through focused effort, guided mentorship, and strong moral foundation. You have upheld the ethos of our institution and made us proud. In the most extent my sincere appreciation to our dedicated teachers and supportive parents whose constant encouragement and guidance have played a pivotal role in this success. As you move forward, your dedication, patience and passion are the driving force behind the success of this institution. Behind every confident student stands a teacher who believed in them, and for that we are truly grateful. And to my dear students, remember this always. Success is not about being the best among the others, but about becoming the best version of yourself. Continue to dream, continue to strive, and never hesitate to rise above challenges. As we move forward, let us remain united in our purposes to nurture excellence, to uphold values, and build a future that we can all be proud of. Let this evening be a celebration not just of achievements, but of possibilities yet to unfold. Thank you, and I wish you have a great day. Thank you. కార్యక్రమానికి తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చైర్పర్సన్ అయినటువంటి తూర్పు నిర్మలా జయప్రకాష్ రెడ్డి గారికి స్వాగతం. మార్కెట్ ఆప్షన్ మెంబర్ యశోదక్క గారికి, మరి యువ సంఘాల అధ్యక్షుడు సిఐ గారికి, అలాగే ఎండి సరపరెడ్డి గారికి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి, ప్రిన్సిపాల్ ఇంద్రమ్మ గారికి, అలాగే ఉపాధ్యాయులందరికీ, ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి, పేరెంట్స్కి అందరు కూడా అర్పిస్తూ, అలాగే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా
సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. మరి సంగారెడ్డిలో ఇంత మంచి స్కూల్ ఉందంటే నిజంగా చాలా గర్వించవలసిన విషయం. 10th ఇప్పటి వరకు కూడా ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు. అందరు కూడా సక్సెస్గా ఈ స్కూల్ నుంచి మరి వివిధ రంగాలకు పంపించడం జరిగిందంటే చాలా సంతోషం. ఎందుకంటే ఈ రోజుల్లో చదువు అంటేనే అన్నిటికైనా విలువైనది. చదువుకుంటేనే భవిష్యత్తు. ఎవరు ఎక్కువ చదివితే, ఎవరెంత బాగా చదివితే వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన కలెక్టర్ గారు కూడా మరి బాగా చదివి కలెక్టర్ అయింది. మేము ఇక్కడ ఉన్న వాళ్ళం ఇంచుమించు అందరూ గవర్నమెంట్ స్కూల్లో చదివినాం. నేనైతే గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీ గవర్నమెంటే, మరి డిగ్రీ కాలేజ్ కూడా గవర్నమెంట్ చదివినాం. ఆ రోజుల్లో గవర్నమెంట్ స్కూల్లే ఉండేవి. మరి ఈ రోజుల్లో మీకు ప్రైవేట్ స్కూల్లో మంచి మంచి టీచర్స్ మరి మీకు బోధించడం జరుగుతుంది. మాకు ఆ రోజు ఇప్పించే పరిస్థితిలో మేము జరిగేటప్పుడు లేదు. కానీ ఇప్పుడు మీకు కంప్యూటర్లు వచ్చినాయి. మరి మీకు అన్ని కూడా వసతులు స్కూల్లో మరి మంచి వసతులు కల్పించడం జరుగుతుంది. ఇంత మంచి స్కూల్ మరి మన సంగారెడ్డిలో ఉండే విద్యార్థులకు విద్యను పోషిస్తున్నారంటే భవిష్యత్తులో సంగారెడ్డిలో #1 స్కూల్ లాగానే ఎదుగుతుంది, ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ముఖ్యమైన విషయం ఈరోజు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు. మన పిల్లలను ఫీజు కట్టి స్కూల్ పంపుతాం కానీ వాళ్ళకున్న తెలివి మనకు తెలియదు, తల్లిదండ్రులకు ఎవరికి కూడా తెలియదు. కాబట్టి టీచర్స్ నిజంగా మన పిల్లలకు భవిష్యత్తును ఇచ్చే మూతులు కానీ తండ్రులు కానీ అనుకోవాలి. మనము మన పిల్లల హాలిడేస్ వస్తే, శనివారం ఆదివారం హాలిడేస్ వస్తే మనం వాళ్ళ అల్లరి భరించలేము. అదే టీచర్ ఒకటే క్లాస్లో 20 మంది 30 మంది ఉన్న వాళ్ళని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది. వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేయాలి, పిల్లల్ని ఎట్లా మోల్డ్ చేయాలనేది వాళ్ళకు మరి తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రుల కంటే బోధించే టీచర్దే నిన్నది చెప్పక తప్పదు. విద్య అనేది ఎవరి సొత్తు కాదు, ఎవరో ఇదే చేస్తే కాదు, దాచిపెట్టుకునేది కాదు, మూసి పెట్టుకునేది కాదు. విద్య ఎవరైతే ఎక్కువ చదువుతారో, అభ్యసిస్తారో వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ చేతిలోనే ఉంది. మరి ఇప్పుడు 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు మరి ఇప్పుడు కూడా అవార్డు తీసుకుని 98 మార్క్స్, మరి 96 మార్క్స్ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ అట్లా వచ్చిన పిల్లలు మరి వాళ్ళు వచ్చినంటే వాళ్ళ కృషి ఫలితం. మరి కష్టపడ్డారు కాబట్టి ఆ మార్కులు సంపాదించారు. ప్రతి ఒక్కరు కూడా అలా మార్కులు తెచ్చుకోవాలి. మీరందరూ కూడా మంచి మంచి హోదాలో మరి వివిధ రంగాల్లో వెళ్ళాలని నేను కూడా మీ అందరినీ ఆశిస్తూ మరి మేనేజ్మెంట్ కానీ ప్రిన్సిపల్ గారు కానీ ఏదైనా కానీ మా వంతు కృషి మీ స్కూల్కి అందిస్తామని తెలియజేసుకుంటూ. Very good morning to one and all. It gives me immense pride and heartfelt satisfaction to extend my warmest congratulations to our grade 10 students for their marvelous academic performances. Heartfelt congratulations to our brilliant students, dedicated teachers, dedicated principal and supportive parents on this remarkable achievement. To give a summary of this, number of students who have appeared from Pioneers for 25-26 academic year for class 10th board exams are 99. Number of students passed 99. Pass percentage on the whole is 100%. That means all the students have successfully passed this academic year, and it is a continuous trend. To give in detail, number of students passed in distinction, that is 75 to 100, is 63 students, and number of students passed in first division are 60 to 75% are 33 students. So on the whole, if you consider first division students are 96 students out of 99, and number of students who passed in second division are, that is the range of percentages from 50 to 60 are 3 students. So on the whole, 99 students have appeared and 99 students have passed. It is a great achievement, and this trend is continued from the past 5 years. Continuously, Pioneer School is achieving 100% results from the past 5 years. In that there is no doubt,
and it is only a dedicated staff and the dedicated principal who have guided the students, and the hard work which was put up by the students have really gave them this marvelous results. And never to forget the great guidance and the support given by the parents for these children, and I expect this continued support from the parents, and the dedicated hard work from the principal and staff will continue, and management also will completely guide them and give the required system whatever they are need of, and we will support them continuously and see to it this result and this trend of achieving 100% result continues. Thank you one and all.